ఉదయం నుంచి ప్రజ్ఞను చూడనేలేదు. అభి తన కోపాన్ని తగ్గించాడో లేదో తెలీదు. ఈ పాటికి వాళ్ళిద్దరూ వచ్చేసుండుంటారు. గదిలో ఉన్నారో లేదో చూస్తాను. ఉదయం నుంచి పాపం తను ఏమైనా తిందో లేదో. అభి గనక కోపంగా ఉన్నాడంటే తన్ని తిన్నావా అని కూడా అడగడు. నేనే వెళ్ళి అడుగుతాను. అనయ్య, తన అమ్మాయి కాదంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వెందుకు రమ్మట్లేదన్నయ్యా? తనే ప్రవీణ్ నా నుంచి దూరం చేసింది. తన వల్లే ప్రవీణ్ నాకు దూరం అయిపోయాడు. అందుకే కదా తన్ని నీకిచ్చి పెళ్లి చేశాను. ఎందుకంటే అప్పుడే కదా నువ్వు తన మీద పగ తెరుచుకోగలవు. అలాగే ప్రవీణ్ అడిగితే కూడా తను ఆ అమ్మాయి కాదాలియా. తను ప్రజ్ఞ కాదు. అక్క అక్క, ఒక్క నిమిషం ఆగు. అక్కయ్య, అయ్యో అక్కయ్య, స్వర్ణ అక్కయ్య ఆరోగ్యం ఏం బాలేదు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందట. మందులిచ్చావా? అక్కయ్య, నేను ఇస్తున్నాను, కానీ తను వేసుకోవడమే లేదు. ఈ వయసులో అందరూ చిన్నపిల్లల్లా మారిపోతారని ఊరికే అనలేదు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేను నా పిల్లల గురించి ఆలోచించాలా లేక ఈ పిల్ల గురించా? ఉదయం వరకు బానే ఉంది, ఇప్పుడున్నట్టుండి ఏమైంది అసలు? తనకి షుగర్ పెరిగిపోయింది. మిఠాయిలు చాలా ఎక్కువగా తినేసింది. మిఠాయిలు తింటే మందులు వేసుకోవాల్సిందే కదా. అవును, అది కూడా సరే పద, నిజమే. నేనే ఎలాగైనా మందులు వేస్తాను. పద పద.